हाय दोस्तों, आज हम बनाने वाले हैं केरला का मसाला। जो कि देखिए, केरला को हमने छोटे छोटे पीसेस में काट लिया है। अभी थोड़ा కాకరకాయ మసాలా అండి ఇది. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ కాకరకాయ మంచిగా కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి దూరగా వేయించుతా నూనెలో. కాకరకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దించేసుకుంటాము కాకరకాయని. ఇదే నూనెలో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఇప్పుడు కర్రీ లీవ్స్ వేస్తున్నాం, కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసాను. కొంచెం ఇది ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేస్తాను. కొంచెం సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇప్పుడు 2 టమాటాలు వేస్తాను, కట్ చేసుకున్న టమాటాలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. టమాటా వేసాను. ఇప్పుడు కొంచెం కారం వేస్తాను. దీంట్లో కొంచెం కారం వేసాను. కారం వేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుతాను. మంచిగా కలుపుతాను. కారం వేసి మంచిగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఆ తర్వాత కొంచెం లిక్విడ్ రావడానికి వాటర్ వేస్తాను. మంచిగానే మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. జస్ట్ చిన్న గ్లాస్లో 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్రై చేసిన కాకరకాయ వేసేసి కొంచెంసేపు మసలనియాలి. ఆ తర్వాత ఏదైనా గరం మసాలా, కొత్తిమీర ఉంటే వేసుకొని దించేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మా కాకరకాయ అయిపో వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనం చాప్ చేసిన కొత్తిమీరని వేద్దాం. కట్ చేసుకొని పెట్టుకుందాం. కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు. జ్యూసీగా మంచిగా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు ఇట్లా వండుకుంటే. వేడి కాకరకాయ మసాలా రెడీ.